సార్. అందరినీ డైరెక్టర్స్ని ఇలా అంటారు. ఎన్ని కోట్లు ఉన్నాయి ఈ స్టేజ్ మీద అని చూస్తున్నాను. ఎవరికి లిస్ట్ తీసి అందరికి కాల్ కొట్టారా సార్? 1 CR పైన బ్యాచ్ అందరికి. కానీ సార్ ఏవి చూస్తే భయం వేసింది సార్. అసలు ఏంటి మనం ఇంత పెద్ద బ్యానర్లో పనిచేస్తున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసేస్తుంటాం మీ నవీన్ గారికి, రవి గారికి. అసలు రాహుల్ చెప్పినట్టు మైత్రి మా లైఫ్లోకి వచ్చాక చాలా ఈజీగా అనిపిస్తున్నాయి అన్నీ. అంటే ఏ హీరోనైనా అప్రోచ్ అయిపోగలం, ఏ బడ్జెట్లో అయినా కథ రాసుకోగలం. నాకు నిజంగా ఒక రైట్ ఆపర్చునిటీ, రైట్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వస్తుందా అని. అంటే ఒక ఇద్దరు గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ కలిసి పెట్టిన ఒక బ్యానర్, డైరెక్టర్స్కి ఇలాంటి బ్యానర్ దొరకడం అనేది అదృష్టం. నిజంగా మైత్రి నుంచి అడ్వాన్సులు తీసుకోవటానికే మంచి సినిమాలు తీయండి. ఇమీడియట్లీ ఒక హిట్ కొట్టగానే మీరు కాదని లేని ఒక సూట్ కేసు మీ ఇంటికి వస్తుంది. కీర్తి బ్రో, నాకు తెలియదు మీరు వీళ్ళందరితో ఎలా కలుస్తున్నారు మీరు. నాకు తెలియకుండా 9 తర్వాత మేము అందరం కలుస్తాం. ఓకే, ఐ థింక్ తొందరగా హైదరాబాద్ వచ్చేసేయండి. 3 డేస్లో మా బ్యాచ్లో జాయిన్ అయిపోతారు. తెలుగులో మీకు అసలు తెలియదు మీ గురించి. నేను డ్రాగన్, యు అండర్స్టాండ్ తెలుగు? డ్రాగన్ ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ సినిమా తీస్తున్నాడు, కథ చెప్పాడు అని రవి గారు ఇచ్చే ఎలివేషన్, రాజమౌళి గారి ఎలివేషన్ రేంజ్లో ఇచ్చారు మీకు. అసలు వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ సార్. 3 డేస్ నుంచి మీ స్టోరీలు పెట్టి సాయా భయంకర్ గారు ఇట్లా నాకు అది పాడటం ఎలాగో అర్థం రావట్లేదు, కానీ గ్రేట్ సాంగ్స్. ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ సార్ ఆల్ ది బెస్ట్ సార్, ఎడిటర్ గారు మీకు. అండ్ ప్రదీప్ సార్, నాకు ఒక రైటర్గా డైరెక్టర్ అంటే మీరు చాలా ఇష్టం. డ్రాగన్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ ఒక ఎమోషనల్ జర్నీ. నేను థియేటర్లో విపరీతంగా ఏడ్చాను లాస్ట్ ఫాదర్ సీన్, కానీ ఎందుకు ఎక్కడో కనెక్ట్ అయిపోయాను విపరీతంగా. మీరంటే చాలా చాలా ఇష్టం వచ్చింది. మీకు తెలియట్లేదు, వెరీ సూన్ తెలుగు పీపుల్ మీరు తెలుగు అడాప్టెడ్స్ అన్న అవుతారు. ఎందుకంటే మీరు మాలా ఉంటారు సార్, మా అందరు రిప్రజెంటేటివ్లా ఉంటారు. మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు అనిపిస్తుంది, మీరు ఎమోషన్ అయితే మాకు ఎమోషన్ ఫీల్ అవుతున్నాం. బికాజ్ హీరోలు అంటే హీరోలాగా ఉండక్కర్లేదు, మనలాంటి వాడు ఆఫ్తే చాలు. మేము మా అందరినీ మీలో చూసుకుంటున్నాం. నాకు తెలుస్తుంది ఏం జరగబోతుంది, తెలుగు పీపుల్ మిమ్మల్ని ఎంత ఓన్ చేసుకోబోతున్నారు ఫ్యూచర్లో అని. అండ్ స్ట్రైట్ సినిమాలు కూడా, తెలుగు సినిమాలు కూడా తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మ్యామ్, శివ నిర్వాణ ఒకడే కాదు, నేను కూడా ఫ్యాన్ మీకు ప్రేమలో సినిమా చూసిన తర్వాత. అదే చెప్తున్నాము. సో అండ్ ఆల్ ది బెస్ట్. మొత్తం రామజోగే సార్, నేను నిన్న కాల్ చేసి చెప్తాను, అమేజింగ్ లిరిక్స్ సార్. మీ చెయ్యి కూడా పడింది కాబట్టి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఎవరైనా మిస్ ఉంటే. అండ్ ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ ద ఫిల్మ్ సక్సెస్. సాయి రాజేష్ గారు, 2 నేషనల్ అవార్డ్స్ అందుకున్న సాయి రాజేష్ గారు, భారీ చిత్రాల మైత్రి మూవీ మేకర్స్, హిందీ బేబీ అప్డేట్ ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతోంది అసలు? చాలా కామ్గా ఉంది, కామ్ బిఫోర్ ద స్టామ్ లాగా. ఏం జరుగుతుంది? జరుగుతోంది. సెకండ్ షెడ్యూల్లో ఉన్నాం. సెకండ్ షెడ్యూల్, ఓకే. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుగుకి మించి? ఇప్పుడే చెప్పలేను, ఇప్పుడు ఏం రావట్లేదు. రవి గారు మీరు పర్మిషన్ ఇచ్చేయచ్చు కదా, చెప్పొచ్చు. రవి గారు, నవీన్ గారు వాళ్ళు చెప్పేశారు, మీరు ఏమైనా చెప్పొచ్చు మూవీ గురించి. మైత్రి మూవీస్లోనే బేబీ హిందీ. ఓకే, ఎస్, మేము వెయిట్ చేస్తూ ఉంటాము మొత్తం ఇండియా వైడ్ సెన్సేషన్ని క్రియేట్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్. For more videos like this, subscribe Big TV channel.